చెప్పకుండా తెలుగుగా స్వీట్ పెడతాను. థ్యాంక్ యూ. మొహానికి ఏదన్నా వాడు కంపల్సరీగా లింక్. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో Feb 21st ఇస్ మై బర్త్డే. ఈరోజు అసలు ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ ఫుల్ వ్లాగ్లో అయితే పెడతాను. సో లాస్ట్ దాకా చూడండి. అంటే ఏది ప్లాన్డ్ కాదు, అన్నీ ఏదనిపిస్తే అది చేయడం. జస్ట్ దండం పెట్టుకోవడం, గుడికి వెళ్ళడం, మేబీ వెళ్తే లంచ్కి వెళ్తామేమో. కట్ చేయనా? అత్తయ్య టెంకాయ కొడుతున్నా. అలా అత్తయ్య మామయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిచెన్లోకి వస్తే మా వారైతే నా కోసం స్పెషల్గా రవ్వ దోశ వేస్తున్నారు. వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం రవ్వ దోశ. అండ్ ఏ టిఫిన్ అయినా సరే పల్లి చట్నీ కానీ కోకోనట్ చట్నీ కానీ ఉండే తినేస్తాను అనమాట. ఈరోజు నా బర్త్డే కాబట్టి నేనేం వేయకుండా అన్ని దోశలు కూడా మా వారే వేశారు. నేనైతే తినేస్తున్నాను నీట్గా కూర్చొని. అండ్ లంచ్కి ఎక్కడికి వెళ్దాము, అసలు ప్లాన్ ఏంటి అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాను. చూసేయండి. సో ఇప్పుడే ఒక ఏమంటారు, ఒక డెసిషన్కి అయితే వచ్చామన్నమాట. ముందైతే ఆల్రెడీ టిఫిన్ అయిపోయింది కాబట్టి, సో ఫస్ట్ అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఇది నా 4th బర్త్డే అనమాట. అంటే పెళ్ళైన 10 daysకి నా బర్త్డే వచ్చేసింది. సో మా పిల్ల ఈ రోజు వచ్చేసరికి Feb 10th, ఈ రోజు వచ్చేసరికి Feb 21st అనమాట. సో 10 daysకి నా బర్త్డే కాబట్టి ఫస్ట్ ఇయర్ బాబా టెంపుల్కి వెళ్ళాము, సెకండ్ ఇయర్ త్రిశక్తి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము, థర్డ్ ఇయర్ నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను, అప్పుడు బాబా టెంపుల్కి వెళ్ళాము. సో ఈసారి కూడా బాబా టెంపుల్కి వెళ్దాం అనుకొని టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అటు సిటీకి వెళ్ళి. అండ్ మీకు క్వశ్చన్ తెలుసా, నేను సిటీకి వెళ్ళి 2 months అంటే 10 months అయిపోయింది నేను సిటీకి వెళ్ళి. అసలు బీచ్కి వెళ్ళి చాలా డేస్ అయింది. సో ప్రజెంట్ అయితే అక్కడ ఏదో జరుగుతుందన్నమాట బీచ్ రోడ్లో. మరి ఖాళీ అది అయిపోయిందో లేదో తెలియదు, ఖాళీ ఉందో లేదో తెలియదు. సో కొంచెం ఫ్రీగా ఉంటే, డే టైమే కదా, కొంచెం ఫ్రీగా ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వెళ్ళి కొంచెం సేపు అలా బీచ్లో ఉండేసి వద్దామని అనుకుంటున్నాం అనమాట. అంటే లంచ్కి వెళ్తున్నాం ప్రజెంట్. సో నేను మా వారు అలాగే మా వదిన అన్న బాబు, మేము 5 members అండ్ మా బుజ్జి పాపతో మీ 6 members వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం ఎక్కడికి వెళ్తాము. ఒక 2 restaurants అయితే అనుకుంటున్నాను నేను. అందులో ఏది ఫైనల్ అవుతుందో ఏదో వెళ్ళే దారిలో డిసైడ్ అవుతాం అనమాట. సో ఇప్పుడైతే లేట్ అయిపోతుంది కాబట్టి రెడీ అయిపోదాం. నేనైతే ఏమేమి కావాలో అవన్నీ తెచ్చి పక్కనైతే పెట్టేసుకున్నాను. అలోవెరా జెల్ అయితే రాసుకుంటున్నాను అనమాట. నాకు ఫస్ట్ నుంచి అసలుకి నా స్కిన్ మీద ఎటువంటి కేర్ అనేది అస్సలుకి ఉండదు. బట్ తర్వాత మా హస్బెండ్ అనమాట, మొహానికి ఏదైనా వాడు పోతుంది, ఎలా ఉంది చూడు ఎంత డ్రై అయిపోతుంది అంటుంటే సర్లే అని చెప్పేసి అలోవెరా జెల్ ఒక్కటైతే మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా రాస్తూ ఉంటాను. లైక్ ఎలా యూస్ చేస్తానంటే, మార్నింగ్ ఇంట్లో కొంచెం ఎంతో కొంత వంట అయితే చేస్తాం కాబట్టి ఆ వంట అంతా అయిపోయిన తర్వాత, పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఫేస్ వాష్ చేసుకొని అప్పుడైతే రాస్తానన్నమాట, అంతే. బట్ చాలామంది నైట్ రాసుకుంటే చాలా బెటర్, ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. కానీ నాకు ఎప్పుడు ఓపిక ఉందంటే నేను అప్పుడే రాస్తానన్నమాట. సో నెక్స్ట్ అయితే అందరి ఇంట్లో ఉండే పాండ్స్ పౌడర్. సో సింపుల్గా పౌడర్ అయితే వేసేసుకున్నాను. సో ఇలా వేసేసుకున్నాను. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నేను చూసుకున్నాను, బాగుంది. సింపుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం బాగుండాలి. అంటే ఇలా రెడీ అవ్వాలి. నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట గిఫ్ట్. అంటే 4 years బ్యాక్ బర్త్డేకి ఇచ్చింది. సో ఈ బ్రేస్లెట్ అయితే నాకు చాలా ఇష్టం కూడా. ఎలా కనిపిస్తుంది? సో ఇట్లా 2 layers లాగా వస్తాయి అన్నమాట. ఎవరికైనా బాగా నచ్చితే బాగా వాడేస్తారు అంటారు. నేనైతే అమ్మో ఎక్కడ వాడితే పాడైపోయిద్దేమో అని చెప్పేసి చాలా అపురూపంగా ఉంచుతాను. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను.
ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే కమెంట్ చేసేయండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగుంటాయి ఇవి. సో ఫైనల్గా నా లుక్ అయితే ఇలా వచ్చింది. సింపుల్గా ఉంది బట్ నాకు నచ్చింది. సో ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళే ముందు కొన్ని చేసుకోవాలి. అంటే మా పాపకి డైపర్స్, టవల్స్, ఫుడ్ ఇదన్నీ ప్యాక్ చేసేసుకొని ఇలా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే 12 o'clockకి స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి. ఫస్ట్ లంచ్కి వెళ్ళకుండా, లంచ్ కంటే ముందు నా బర్త్డే కాబట్టి టెంపుల్కి వెళ్దామని బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఆ రోజు సాటర్డేనే వచ్చింది, బట్ ఎందుకు బాబా టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది అనమాట. సో టెంపుల్లో ఎవరు లేరనమాట. హాయిగా కరెక్ట్గా కొంచెం హార్త్ టైం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసుకొని డైరెక్ట్గా సిటీకి వెళ్ళిపోయాము లంచ్కి. అండ్ వైకుంఠ మహారుచులు ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ కానీ ఈ ప్లేస్కి అయితే వెళ్ళాము. బేసిక్గా చెప్పాలంటే అమృత్సర్ హవేలీ అండ్ ఈ 2 ప్లేసెస్. ఆల్రెడీ అమృత్సర్ హవేలీకి వెళ్ళాం కాబట్టి ఈసారి వైకుంఠ మహారుచులకి అయితే వెళ్ళాము. అండ్ బయట అయితే బోర్డులో స్పెషల్స్ అనే రాసున్నారన్నమాట, టుడే స్పెషల్స్ అన్ని. బట్ లోపలికి వచ్చాక ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే సూప్ అనమాట, మ్యాంచో సూప్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ సూప్ అండ్ స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ కోర్స్ కూడా బాగుంది, కానీ స్టార్టర్స్ కంటే కాదనమాట. మేమైతే ఇందులో ఫస్ట్ మష్రూమ్ అండ్ బేబీకార్న్ అండ్ పన్నీర్ ఈ 3 అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అండ్ ఒక్కొక్కటి టేస్ట్ కూడా చాలా బాగుంది. మష్రూమ్లో కొంచెం లిటిల్ బిట్ సాల్టీగా అనిపించింది, కానీ బట్ టేస్ట్ అయితే నచ్చింది అనమాట, బాగుంది. అండ్ ఇవన్నీ మేము ఆర్డర్ చేసుకుని అన్నీ తినేస్తున్నాం. అండ్ లాస్ట్లో వచ్చిందండి పన్నీర్ మంగోలియా, చాలా బాగుంది. ఇది నేను రీల్స్లో చూసి ఆర్డర్ చేశాను అనమాట. టేస్ట్ బాగుంది, బట్ వీడియోస్లో చూసినప్పటికీ ఇప్పటికి ప్రజెంటేషన్లో డిఫరెన్స్ ఉంది, కానీ టేస్ట్ అయితే బాగుందన్నమాట. అండ్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి సూప్ అండ్ స్టార్టర్స్ కలిపి తినడం. నాకైతే చాలా ఇష్టము, మా వారి దగ్గర నేర్చుకున్నది అయితే. అండ్ దాని తర్వాత మెయిన్ కోర్స్లో ఒక్కొక్కరు చెప్పుకున్నాం అనమాట. మా వారైతే ఈ నార్త్ ఇండియన్ థాలీ అని చెప్పుకున్నారు, బట్ బయట థాలీస్కి ఇక్కడ థాలీస్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. మా వారైతే అంత హ్యాపీ ఏం కాదు. నేనైతే ఇక్కడ స్పెషల్ అని గోంగూర వెజిటబుల్ నూడిల్స్ అయితే చెప్పాను. ఓకే, అంత మేజర్ డిఫరెన్స్ గోంగూర మాత్రమే తెలిసేలాగా లేదు, కానీ ఓకే బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మసాలా కుల్చా, మేతి పన్నీర్, ఆలు పరోటా ఇట్లాంటివి అయితే చెప్పారనమాట. అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి. లాస్ట్లో ఇక్కడ బాదం పాలు స్పెషల్ అనేసరికి అది కూడా ట్రై చేసాము. సోగా ఉందనమాట అది కూడా. నెక్స్ట్ దీని నుంచి డైరెక్ట్గా తీరం డిజైన్స్ అవుట్లెట్కి అయితే వెళ్ళాను. నేను దీని మీద ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, చూడని వాళ్ళైతే వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడైతే మొత్తం వీళ్ళే స్టిచ్చింగ్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే కంఫర్టబుల్ కాస్ట్యూమ్స్, అంటే కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. ఫస్ట్ వేసుకుంటే అంటే చూడంగానే అర్థమైపోతుంది. ఎగ్జిబిషన్ ఏమంటే ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తున్నామా ఆంటీయా? ఎగ్జిబిషన్కి వెళ్తున్నామా లేదా? నిద్ర వస్తుంది. ఏది ఏమైనా మన ఎగ్జిబిషన్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము. చాలా కలెక్షనే ఉంది. అండ్ నాకు ఇక్కడ ఈ మాటీలు అయితే చాలా నచ్చాయి అనమాట. ప్రైస్ కూడా 1000 చెప్పారు, బట్ ఎందుకో ఇంకొద్దులే అని చెప్పేసి తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ తినాలనిపించి కొత్తగా స్టార్ట్ చేశారు. 2 months అవుతుందంట ఇక్కడ పెట్టి న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్. నేనైతే ఇక్కడ బోల్డ్ అని ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒక 2 ట్రై చేశాను, బ్లూబెర్రీ అండ్ చాక్లెట్ ఆల్మండ్. అందులో నేనైతే చాక్లెట్ ఆల్మండ్ అయితే తీసేసుకున్నాను. చాక్లెట్ ఉంటే మాత్రం నేను మ్యాక్సిమం చాక్లెటే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇలా ఈ ఐస్ క్రీమ్తో నా ఈవినింగ్ అనేది క్లోజ్ అయిపోయింది. అండ్ నా బర్త్డే అయితే ఇలా సింపుల్గా క్లోజ్ చేసేసాను. అండ్ నాకైతే నచ్చింది అనమాట ఈ డే అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.